ప్రపంచ క్రికెట్లో చాలా మంది ఆటగాళ్లు వచ్చినా కొందరే ప్రత్యేక ముద్ర వేస్తుంటారు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా నిలకడగా రాణించే సత్తా కూడా కొందరికే ఉంటుంది. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణిస్తే ఆ ఆటగాడిని గొప్ప క్రికెటర్ గానే పరిగణిస్తూ ఉంటారు. ఈ తరంలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ ఈ లిస్ట్ లో ఉన్నారు. వీరిని ప్రస్తుత క్రికెట్ లో ఫ్యాబ్ 4 గా పరిగణిస్తారు. దశాబ్ద కాలంగా ఈ నలుగురు క్రికెట్ లో పోటీపడి మరీ పరుగులు చేశారు. అన్ని ఫార్మాట్లలో తగ్గేదేలే అన్నట్లు అదరగొట్టారు. అయితే టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత టెస్ట్లకు ప్రాధాన్యత తగ్గిపోయింది. యువ ఆటగాళ్లలో చాలా మంది రెడ్ బాల్ క్రికెట్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ కొందరు ఆటగాళ్లు మాత్రం టెస్టుల్లోనూ సత్తా చాటుతున్నారు. కోహ్లీ, స్మిత్, విలియమ్సన్, రూట్ ఈ నలుగురు రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఫ్యాబ్ 4 ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ ఫ్యూచర్ ఫ్యాబ్ 4 పై తన అంచనాలను పంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్, ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, పాకిస్తాన్ యువ సంచలనం సైఫ్ అయూబ్, టీమిండియా ఓపెనర్ జైస్వాల్ ను ఫ్యూచర్ ఫ్యాబ్ 4 గా హుస్సేన్ ఎంపిక చేశాడు. బ్రూక్ 2024లో టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ తరపున 1000కి పైగా పరుగులు చేశాడు. దీనిలో పాకిస్తాన్ పై ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఇటీవలే ఇంగ్లాండ్ వైట్ బాల్ ఫార్మాట్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇక పాకిస్తాన్ ఓపెనర్ సైఫ్ అయూబ్ 3 ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతూ తనకట్టు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా గడ్డపై సెంచరీలు బాదాడు. మరోవైపు ఇటీవలే వన్డే జట్టులో చోటు దక్కించుకున్న యశస్వి జైస్వాల్ టెస్ట్ టీ20 ఫార్మాట్ లో అద్దరగొడుతున్నాడు. గత WTC సీజన్ లో పరుగుల వరద పారించాడు. 36 ఇన్నింగ్స్లలో 52కు పైగా సగటుతో 1798 రన్స్ చేశాడు. జో రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాకు 3 ఫార్మాట్లలో కీలక ప్లేయర్ గా మారాడు. WTC సీజన్ లో 31 ఇన్నింగ్స్లలో 1000కి పైగా పరుగులు చేశాడు. దీంతో ఈ నలుగురిని ఫ్యూచర్ ఫ్యాబ్ 4 గా నాసిర్ హుస్సేన్ అంచనా వేశాడు. ఆశ్చర్యకరంగా అతని ఫ్యాబ్ 4 లిస్ట్ లో టీమిండియా యువ సంచలనం గిల్ కు చోటు దక్కలేదు. అలాగే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను సైతం పక్కన పెట్టాడు.